కలెక్టర్ గారు, మొన్న తోటి వచ్చిన సునీల్ గారు అంటే మీ అందరికీ పరిచయం ఉంటుంది. ఎందుకంటే భూమి సునీల్ గారు అంటారు. ఈ మధ్యన భూభారతి చట్టం చేసిన సునీల్ గారు నాతోటి మెంబర్ కూడా. మరియు ఇక్కడ ఉన్న జేసీ గారు, వెంకటేశ్వరరావు గారు, మరి స్టేజ్ పైన ఉన్న జేడి గారు, అందరికీ ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకు మరియు ఏదైతే విత్తన డీలర్లకు ప్రతి ఒక్కరికి నా నమస్కారం చెప్తూ, ఈ చట్టం ఎందుకు చేయాల్సి వస్తుంది? మొదటి లోగడ మన అందరు మీరు వచ్చిన వాళ్ళంతా దాదాపు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారే. లోగడ రైతులు తన విత్తనం తను దాచుకొని తను పంట పండించేది. అది రాను రాను ఏ విధంగా అయిపోయిందంటే, రైతు ఏదైతే తన విత్తనము దాచుకోవటం మర్చిపోయి సంవత్సరం తర్వాత దాని మళ్ళీ విత్తనము వేసుకునే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ రోజున ఉన్న పూర్వకాలం ఆ పంట ఏదైతే సైంటిస్టులు ఏదైతే అవగాహనతోని ఆ రోజున పంట పండితే సరిపోదని పాపులేషన్కు ఎంతో శ్రమించి కొత్త వంగడాలు తీసుకురావడం జరిగింది. ఆ వంగడాలు ఇప్పుడు కంపెనీస్ మల్టీ కంపెనీషన్ చేతిలో పోయిన తర్వాత కొన్ని రైతులకు ఇబ్బందులు జరుగుతున్న ఆలోచనతో, ఎందుకంటే మేము ఈ మధ్య మా కమిషన్ తరఫున ఏదైతే ములుగు జిల్లాలో, వాజేడు, వెంకటాపురం జిల్లాలో మొక్కజొన్న సీడ్ మీద వచ్చిన ఏదైతే మల్టీ కంపెనీ ఏదైతే కార్పొరేషన్ సీడ్ ఇచ్చిన మేల్ సీడ్కు కొంత దాదాపు 4,000 ఎకరాల్లో మొక్కజొన్న సీడ్ ఇచ్చిన తర్వాత ఆ సీడ్ ఫెయిల్ అయ్యి ఆ సీడ్ ఉన్న జెనెటిక్స్ మరి విధంగా ఏ విధంగా తప్పు జరిగిందో అక్కడ రైతు చనిపోవడం జరిగింది ఆ సీడ్తోని. అదే కాకుండా మా దృష్టికి వచ్చింది, గర్భిణీ స్త్రీలు ఏదైతే దాని మొక్కజొన్న విత్తులు విన్న తర్వాత అబార్షన్ జరిగిందని వచ్చిన తర్వాత మా కమిషన్ అక్కడికి మాకున్న ఎక్స్పర్ట్తోని ములుగు ఆ 2 ప్రాంతాల్లో విజిట్ చేసి వాస్తవంగా ఇది నిజమా కాదా అని వచ్చిన తర్వాత మా ఎక్స్పర్ట్స్ పై అక్కడ చేసే రైతు కూలీలతో కూడా మాట్లాడి, సార్ మేము ఇక్కడికి రోజు వచ్చి పనిచేస్తుంటే మా ఒళ్ళు అంతా దద్దులు వస్తుందని అది ఇదని చెప్పిన తర్వాత మీ ప్రత్యేకంగా కరుణ కలెక్టర్ గారు అయితే ఐటీడీ పీఓ గారితో మాట్లాడి వాస్తవంగా ఏందో దాన్ని ధృవీకరించిన తర్వాత ఆ సీడ్ అయితే ఏదో టెస్ట్ ల్యాబ్కు పంపినాం. అది హైదరాబాద్లో ఉన్న బలరాం నాయక్ అని అతను సీడ్ టెస్టింగ్ అతను ఉన్నాడు. అతని ద్వారా పంపిన తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మధ్య ఏదైతే రైతులకు నష్టం జరిగిందోనే ఉద్దేశంతో ఏదైతే ఇచ్చిన సీడ్ కంపెనీస్ మల్టీ కంపెనీస్ పిలిపించి ఆ రైతులకు నష్టం జరిగిందని ఆలోచించేసి దాదాపు 4,000 ఎకరాల్లో నష్టం జరిగినది. దాంట్లో కేటగిరీ చేసిన 1, 2, 3 అని ఆ రైతులకు మా కమిషన్ తరఫున 4 కోట్ల రూపాయలు రైతులకు ఇప్పించడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే అది ఈ సీడ్ కంపెనీస్ వాస్తవంగా ఏదైతే ఉన్నాయో రైతులకు ఆ కంపెనీలకు సంబంధం లేకుండా పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా ఈ దళారీ వ్యవస్థ వచ్చిన తర్వాత వాస్తవంగా రైతుకు కంపెనీ మేనేజర్ ఎవరు తెలియదు, కంపెనీ ఆర్గనైజర్స్ తోని నడుస్తున్నది. ఆర్గనైజర్స్ సరే వాళ్ళు చేస్తున్నారు, కానీ ఆర్గనైజర్స్ బాగుపడుతున్నారు, కానీ రైతులు మాత్రం ఇంతవరకు బాగుపడ్డ సూచనలు ఎక్కడ కనపడలేదు మాకు. నిన్న కూడా మేము పత్తి సీడ్ మీద గద్వాల పోయినాం. గద్వాల అది ఏంటంటే పత్తి సీడ్ తయారు చేసే హబ్ ఉన్నారు అక్కడ. దాదాపు మేము పోయిన తర్వాత అదైతే సీడ్ జర్మినేషన్ రాలేదని రైతు మా కమిషన్ ఆఫీస్కి వచ్చి, మా ఆఫీస్ బోర్వల్ రామకిషన్ రావు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. ఏదైనా రైతులకు
మీకు ఇబ్బంది కలిగితే మా కమిషన్కి వస్తే కమిషన్ తరఫున రైతుల కొరకు మేము మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం. అది కాకుండా ఏదైతే మొన్న మేము గద్వాల నిన్న ఉదయం అక్కడనే ఉంటుంది, ఆ సీట్ రైతులు మా దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత మా కమిషన్ చైర్మన్ గారు కోదండ రెడ్డి గారు, మా కమిషన్ సభ్యులు మరి కొంతమంది ఆఫీసర్స్ కలిసి అక్కడికి పోయిన తర్వాత రైతులతో ఆలోచించిన తర్వాత రైతులు ఏం చెప్పినారంటే, సార్ మేము ఇచ్చిన సీడ్ మంచిగా లేదు, జర్మినేషన్ సరిగా లేదని చెప్పి మాకు డబ్బులు ఇవ్వటం లేదని చెప్పినారు. ఆ సీడ్ రైతులకు వాస్తవం తెలుగు కదా, ఆ సీడ్ ని వేరే జర్మినేషన్ కంపెనీస్ వేరే చోట జర్మినేషన్ వచ్చిందని చెప్పిన తర్వాత మేము పోయి ఆలోచిస్తే వాస్తవంగా కొంతమంది సార్ వచ్చింది కానీ పర్సంటేజ్ రాలేదని చెప్పినారు. అది 91-92% వస్తే దానికి మేము తీసుకుంటామని, ఎప్పుడైతే డిమాండ్ తక్కువ ఉంటుందో అప్పుడు 85% వచ్చిన ఆ సీట్ తీసుకుంటున్నారు. అంటే వాళ్ళ కంపెనీకి వాళ్ళ అవసరాన్ని బట్టి పర్సంటేజ్ తక్కువ తీసుకుంటూ వస్తున్నారు. అదిగాక ఆ రైతులు చెప్పేది ఏంటంటే 500 రూపాయల కిలో తీసుకుంటున్నారు, 100 గ్రాములు 1000 గ్రాములు, కానీ వాళ్ళకి ఇచ్చేది 750 గ్రాముల రేట్ ఇస్తుంది. దానికి ఇచ్చే వారి పెట్టుబడి ఏదైతే మొదలు సీడిస్తుందో ఆ పెట్టుబడి ఇచ్చిన దానికి 3 రూపాయలు ఇంట్రెస్ట్ లోని 2 రూపాయలు ఇంట్రెస్ట్ లోని ఇస్తూ ఆ రైతు ఎప్పుడైతే సీడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు జర్మినేషన్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ మధ్యనే అంటే మేలే వచ్చిన వాళ్ళకి తీసుకొచ్చింది డిసెంబర్ సీడ్ అయితే మేలే టెస్టింగ్ పోయిన తర్వాత దాన్ని ఇంట్రెస్ట్ తో కట్టి రైతులకు ఏమీ లాభం మిగలటం లేదని చెప్పిన తర్వాత మొన్న మేము పోయి వచ్చినాము. ఇప్పుడు మీకు రావటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో కూడా ఖమ్మం జిల్లాలో కూడా ఏదైతే మేజ్ కొంత కంపెనీస్ ఇచ్చినాయో వాటిని కూడా మేము పరిశీలించినాం. దయచేసి ఈ సీడ్ కంపెనీ మేము వచ్చింది ఎవరిని ఉద్దేశించి మాట్లాడేందుకు కాదు, రైతు ఎంత ఇబ్బంది పడుతుందో రైతు బాగుపడితేనే దేశం బాగుపడతాయని, రైతు మంచిగా ఉంటేనే ప్రభుత్వాలు మంచిగా ఉంటాయని ఆ ఉద్దేశంతో మమ్మల్ని ఈ కమిషన్ వేయటం ముఖ్య ఉద్దేశం. రేవంత్ రెడ్డి గారు ఈ కమిషన్ భారతదేశంలో ఒక్క పంజాబ్ తప్ప ఎక్కడ లేదు. అందుగురించే ఎక్కడ రైతుకు ఇబ్బంది జరిగినా మాకుతోని మీరు మాట్లాడవచ్చు. మీరు ఇక్కడికి వచ్చే రైతులు మీరు కూడా ఆలోచించి మా నెంబర్లు కావాలంటే ఇస్తాం. మీకు ఎక్కడ ఇబ్బంది జరిగినా కావచ్చు. ఇక్కడ దాదాపు ఈ సంవత్సరం నా దృష్టికి వచ్చింది 4 లక్షల నుంచి 4,50,000 ఎకరాలు పత్తి సీడ్ అమ్ముడుపోయినట్టు తెచ్చింది. పత్తి సీడ్ ఇవాటికి చాలా అమ్ముడుపోయింది. దయచేసి మీరు అందరికీ ఒక చెప్తున్న డీలర్స్ వచ్చిండ్రు, మరియు ఆ ఏదైతే కంపెనీకి ఎవరైతే రెస్పాండ్ వచ్చిండ్రో వాళ్ళందరికీ మీరు కూడా నాణ్యమైన సీడ్ ఇవ్వాల్సింది. గత సంవత్సరం ప్యాడీ కూడా సూర్యాపేట జిల్లాలో ఇదే విధంగా జరిగింది. ఒక అగ్రిమెంట్ రాసిన కంపెనీ వాళ్ళు మాకు 20 నుంచి 25 పైన క్వింటాలు వస్తేనే మీరు దాన్ని, కానీ మేము ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అది 10 క్వింటాలు రాకపోయినా సూర్యాపేట కలెక్టర్ దగ్గర కూర్చొని ఆ రైతులకు న్యాయం చేయడం జరిగింది. కనుక మీరు ఆలోచించండి, రైతు బాగుపడితేనే దేశం బాగుపడతాయని ఉద్దేశంతో ఈ కమిషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ కమిషన్ వేసిన తర్వాత మాకు పెద్ద బాధ్యత పెట్టారు. ఎందుకంటే నేను కూడా రైతుని, ఇప్పటికి కూడా వ్యవసాయం చేస్తున్నా, రైతు ఇబ్బందులు ఏందో నాకు పూర్తి అవగాహన ఉన్నది. మీరు ఆలోచించేసి మీరు వచ్చిన డీలర్ అయితేంది, మీకు కంపెనీస్ ఇచ్చిన సీడ్స్ వాస్తవా కాదా మీరు, ఎందుకంటే మా దగ్గర పోయిన సంవత్సరం మిర్చి ఇప్పుడు వచ్చేది 40,000 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 40,000 ఎకరాలకు మిర్చి సీడు నర్సరీ కొరకు తయారవుతుంది. ఆ సీడ్ అయితే ఏదో వాస్తవంగా కల్తీ లేని సీడ్ ఇచ్చేసి రైతులకు మేలు చేయాలని కోరుతూ మీ వచ్చినందరికీ రైతులకు మరి రైతు ఏదైతే కంపెనీస్ వచ్చిన మీడియేటర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సెలవు తీసుకుంటాను.